బీఆర్ఎస్ లో చేరడం ఖాయం. ప్రజాహితం కోసమే ఈ నిర్ణయం. త్వరలోనే కేసీఆర్ ని జీవన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కలిసిన కేటీఆర్. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ను వీడడం మనసుని ఎంతో బాధ పెట్టింది. రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నానన్న విషయం తనకు అంత సంతోషాన్ని కలిగిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన ఆ పార్టీ ముఖ్య నేతల జగిత్యాలు జీవన్ రెడ్డి శాలువా కప్పుతున్న కేటీఆర్ చేతుల్లో కుప్పల ఈశ్వరు, కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. మొత్తానికి 5 నెలల నుంచి జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను వ్యతిరేకిస్తూ సుదీర్ఘ అనుభవంతో 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ భుజాల మీద కాంగ్రెస్ జెండా కప్పుకుంటున్న నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీకి వెళ్ళాలనే ఆలోచన కూడా చేయలేదు. ఎంతో అంటే సుదీర్ఘమైన అనుభవం రాజశేఖర రెడ్డి గారితో కలిసి కూడా పనిచేశాడు. అంతకు ముందు నుంచి కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా సీనియర్, చాలా అనుభవజ్ఞుడు. చాలా రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నా ఆయన అవన్నీ చూసుకుంటూ వచ్చిన సుదీర్ఘమైన అనుభవం గల నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఆయనను వచ్చిన నాయకులు కానీ అక్కడ ఉన్న సీనియర్లు కానీ ఆయన ఇబ్బందికరంగా చూస్తూ ఉన్నారు. కాకపోతే ఆయనకు ఎలాంటి పదవులు కూడా ఆయనకు అనౌన్స్మెంట్ చేయలేక ఇవ్వలేక ఆయనను కొంచెం ఇబ్బందికరంగా చూసుకున్నట్టున్నారు. సుదీర్ఘమైన నాయకుడికి ఆయన ఆలోచన, ఆయన అనుభవాలు తీసుకుంటే పార్టీకి ఇంకా కొంచెం మెరుగైన అవకాశం ఉండేది. అలాంటి నాయకుడిని కొంచెం చిన్న చూపు చూడడం వల్లనే ఆయన బయటకు వచ్చి ఎటు పోవాలి అని చాలా మంది ఆయనతో కూడా సంప్రదింపులు చేశారు. బీజేపీకి కూడా వెళ్ళాలనుకున్నారు, ఒక ఆలోచన బీఆర్ఎస్ లోకి వెళ్ళాలనుకున్నారు. లేదంటే మన ఏదైతే జాగృతి అధ్యక్షులు కవిత గారు పెట్టబోయే పార్టీలో కూడా వెళ్ళాలనుకున్నారు. ఇవన్నీ కూడా వెళ్ళాలనుకున్నారు కానీ ఎక్కడ ఏ సమావేశంలో కూడా పలానా పార్టీకి వెళ్తాను, పలానా పార్టీ నాయకులతో నేను కలిసి పనిచేస్తాను, కాంగ్రెస్ సుదీర్ఘమైన అక్కడ నేను ఎన్నో పనిచేసి వాళ్ళ ఆ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడ చెప్పలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కొన్ని వ్యతిరేక కార్యకలాపాలను ఆయన బయటికి తీసుకురావడానికి ప్రధాన అంశంగా మారింది. సో ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన ఆవేశంతో మొత్తానికైతే పార్టీని వీడారు. పార్టీని వీడిన తరంలో చాలా మంది కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా ఎవరు కూడా తలొగ్గలేదు. ఎందుకంటే ఆయనకి ఎంత ఇబ్బంది ఉంటే అంత నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే సుదీర్ఘమైన నాయకుడు, అంత అనుభవంతో కూడుకున్న నాయకుడు. కాంగ్రెస్ లో చివరి నుంచి కూడా మొదటి నుంచి చివరి దాకా ఆయన వెంట ఉండి ఎన్నో ఒడిదుడుకులను చూసినటువంటి నాయకుడు. ఇప్పుడు దాదాపుగా ఆయనకు 60 నుంచి 70 ఏళ్ళ వయసులో ఇలాంటి ఆలోచన తీసుకున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు, కొందరు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ కుమార్ గారుగా అరే ఈ టైంలో ఈ సమయంలో ఆయన వయసు రీతి ఆలోచన చేసుకొని జీవన్ రెడ్డి గారు ఒక మరి పునరాలోచన చేసి ఉండాల్సింది. ఈ టైంలో పార్టీ మారి ఇబ్బందికరంగా ఉంది. పార్టీ మారడంతో పాటు బీఆర్ఎస్ లోకి వెళ్ళడం కూడా ఆయన కొంచెం ఆయన మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఎట్టకేలకి ఏదైతే కేటీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి జరిపిన చర్చలు ఎలాంటి భరోసా ఇచ్చారు, బీఆర్ఎస్ లో చేరితే ఎలాంటి పదవులు దక్కపోతున్నవి, అంటే ఆయనకి ఎలాంటి గౌరవం ఇవ్వబోతున్నారు, ఎలాంటి హోదా ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా ఆయన బలంగా ఒక ఆలోచన విధానాన్ని అయితే కేటీఆర్ గారు ఆయన దగ్గరకు తీసుకెళ్లి మొత్తానికి బయటకు వచ్చి కార్యకర్తల మధ్యలో కూడా ఆయనను శాల్వ కప్పి పార్టీలోకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము, త్వరలోనే పార్టీలో ఎప్పుడు చేరుతాను, కేసీఆర్ గారి సమక్షంలోనే కేసీఆర్ దగ్గరనే ఆయన చేరాలని బలంగా నిర్ణయించుకున్నారు. సో ఈ లెక్కన అంటే రాబోయే ఎన్నికలకు, రాబోయే ప్రచారానికి, రాబోయే ఈ రంగంలోకి ఇప్పుడు బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి గారు చేరడం మరొక ఊపునిచ్చిందా కార్యకర్తలోకి. ఎందుకంటే బలమైన నాయకుడు, మంచి అనుభవం గల నాయకుడు. సో ఇప్పటికే ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలంగా అధికార పార్టీని ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో ఇప్పుడు మనకు కాంగ్రెస్ నుంచి బలమైన నాయకుడు వచ్చి బీఆర్ఎస్ లో కలవడంపై అసలు కేసీఆర్ గారి వ్యూహాల్లో ఇదొక వ్యూహమా, లేకపోతే కేటీఆర్ గారి వ్యూహాల్లో ఇదొక వ్యూహమా, లేకపోతే హరీష్ రావు గారు వ్యూహాలు ఇదొక వ్యూహమా? ఈ వ్యూహాలు అంటే కేసీఆర్ గారు ఉన్నంత అనుభవం జీవన్ రెడ్డి గారు, ఇలాంటి నాయకులు ఒకటైతే ఇంకేమన్నా ఉంటుందా? సో ఇంకో నాయకుడు కూడా బీజేపీలో బలంగా పనిచేస్తూ ఈటెల రాజేందర్ గారు కూడా ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నాయకులతో బలంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ప్రజా పాలన కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు ప్రకటించిన నిధుల కోసం ఇంతవరకు ఇక్కడ కూడా చేయలేదు. మన మూసీ నదిలో జరుగుతున్నటువంటి అక్రమ కూల్చడాలను కూడా ఆయన బలంగా వ్యతిరేకించారు. అట్లాగే బడుగు బలైన వర్గాల బీసీల కోసం కూడా బలంగా ఆయన గొంతు వినిపించారు. 42% బీసీల కేటాయిస్తామని ఎక్కడ కూడా కేటాయించలేదు. సో ఇక అంటే ఈటెల రాజేందర్ గారు కూడా
సో మొత్తానికి పార్టీలో ఉంటూ పార్టీ నాయకులని బలంగా ఆయన వ్యతిరేకిస్తూ వస్తారు. ఆయన కూడా కొన్ని మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి, ఈటెల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ కి వెళ్ళబోతున్నాడా, కేసీఆర్ గారితో కలిసి పనిచేయబోతున్నాడా? ఎందుకంటే కొన్ని తరుణంలో బీజేపీలో ఉంటూ మా బాస్ కేసీఆర్ గారు అని పలుసార్లు ఆయన అన్నాడు. మా బాస్ ఏదంటే అదే అట్లా అన్నట్టుగా. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ నాయకత్వాన్ని ఎట్లా పొగుడతారు? అసలు అది ఎక్కడ ఉండదు. సో ఒకవేళ వెళ్ళాలనే ఆలోచన ఉంటేనే ఆ మాట అంటాడు మా బాస్ కేసీఆర్. ఆయన ఆ రోజు ఎట్లా చేయమంటే ఆ విధంగా చేసుకుంటూ, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆయన కూడా కొన్ని నోటీసులు వచ్చినాయి. ఎందుకంటే అందులో కొన్ని అక్రమాలు జరిగినాయి. దాని మీద ఈయనకు విచారణకు హాజరైండు. ఆ సమయంలో మా బాస్ కేసీఆర్ ఆయన ఏం చేయమంటే అది చేసినాం అన్నట్టుగా కూడా కొన్ని వేదికల మీద చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ కి వెళ్ళబోతున్నాడా, అది కూడా చూడబోతున్నామా? కొన్ని ఆలోచనల విధానంలో కొందరు ఇప్పటికే చాలా రాజకీయ విశ్లేషకులు వాళ్ళ అనలిస్టులు చెప్తా ఉన్నారు, ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే గతంలో అక్కడే ఉన్నాడు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. కేసీఆర్ గారికి అక్కడ బలంగా ఉన్నాడు. సో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి కూడా కొనసాగారు. సో అలాంటి నాయకుడు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కి వెళ్ళకపోవడం అంటే, సో ఓ రకంగా జీవన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఖరారైంది. ఇక కేసీఆర్ గారి సమక్షంలో ఆయన కలవబోతున్నాడు. ఈటెల రాజేందర్ కూడా అదే బాటలో నడవబోతున్నాడా అంటే కొన్ని చెప్పాలి.